గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఎండోమెట్రియాసిస్ గురించి. అసలు ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటి, పిల్లలు పుట్టకపోవడానికి దీనికి ఎలాంటి సంబంధం ఉంది, వీటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, ఎలా డయాగ్నోసిస్ చేస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఇవన్నీ మనకు తెలియజేయడానికి 49 సంతాన సాఫల్యత కేంద్రం నుంచి డాక్టర్ రాగిణి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. యా అండి, ఎండోమెట్రియాసిస్ అసలు ఏంటండి ఇదంటే? సో ఎండోమెట్రియాసిస్ అంటే నార్మల్ టర్మ్స్, ఇన్ జనరల్ టర్మినాలజీ చాక్లెట్ సిస్ట్ అనేసి అంటారు. చాక్లెట్ సిస్ట్ ఇట్స్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ చాక్లెట్ సిస్ట్. సో వై ఈజ్ ఇట్ కాల్డ్ చాక్లెట్ సిస్ట్ అంటే సిస్ట్లో ఉన్న మెటీరియల్ అంతా చాలా స్టిక్కీగా బ్రౌనిష్గా ఉంటుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ చాక్లెట్ సిస్ట్. సో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎలా వస్తుంది అసలు చాక్లెట్ సిస్ట్ ఎలా అవుతుంది. నార్మల్గా ఎవ్రీ ఉమెన్ పీరియడ్స్ డే 1, డే 2, డే 3, డే 5 లోపు బ్లీడింగ్ అవుతుంది. అంటే ఏంటి, ఎండోమెట్రియం అనేది షెడ్ అవుతుంది. ఆ ఎండోమెట్రియల్ గ్లాండ్స్ నార్మల్గా గర్భసంచి లోపల లైనింగ్లోనే మాత్రమే ఉండాలి. ఒకవేళ ఆ గ్లాండ్స్ గర్భసంచిలో మధ్య లేయర్లో ఉన్నా లేదంటే వేరే ఎక్కడైనా ఓవరీస్లో ఉంటే దాన్ని ఎండోమెట్రియాసిస్ అంటారు. ఓకే. సో ఎండోమెట్రియల్ గ్లాండ్స్ ఎల్స్వేర్ అదర్ దాన్ ఎండోమెట్రియల్ క్యావిటీలో తప్పితే, గర్భసంచి నార్మల్ దగ్గర కాకుండా వేరే దగ్గర ఉంటే ఎండోమెట్రియాసిస్ అంటారు. సో ఓవరీస్లో ఉంటే ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అంటారు, దాన్ని చాక్లెట్ సిస్ట్ అంటారు. ఒకవేళ గర్భసంచి లైనింగ్ మధ్య లేయర్లో ఉంటే అడినోమయాసిస్ అంటారు. సో రకరకాలుగా ప్రెజెంటేషన్ ఉంటుంది. సో మెయిన్గా ఎండోమెట్రియాటిక్ సిస్ట్ వాళ్ళకి కంప్లైంట్స్ ఏముంటాయి? ఫస్ట్ కంప్లైంట్ సివియర్ డిస్మెనూరియా, అంటే పీరియడ్ అప్పుడు పెయిన్, బాగా విపరీతమైన పెయిన్ ఉంటుంది అనమాట. నార్మల్గా 1-2 days పెయిన్, స్పాస్మోడిక్ పెయిన్, టాబ్లెట్స్ తీసుకొని తగ్గితే అది నార్మల్ పెయిన్. కానీ వీళ్ళకి టాబ్లెట్స్ 3 times a day తీసుకున్నా, ఇంజెక్షన్స్ తీసుకున్నా చాలా సివియర్గా ప్రెజెంట్ చేస్తారు పెయిన్. సో వాళ్ళకి ఎండోమెట్రియాసిస్ అని మనము డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ లాగా తీసుకుంటాం అనమాట. సో ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సింది ఎండోమెట్రియాసిస్. అడినోమయాసిస్ కూడా ఈ గ్లాండ్స్ గర్భసంచి లైనింగ్ మధ్యలో ఉంటే అడినోమయాసిస్ అంటారు. వాళ్ళకు కూడా డిస్మెనూరియానే ఉంటుంది, పీరియడ్ అప్పుడు పెయినే ఉంటుంది. కానీ ఈ పెయిన్ కొద్దిగా పీరియడ్ కంటే ముందు నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ట్రిపుల్ డిస్మెనూరియా అంటారు అనమాట. సో డిస్మెనూరియా ఎట్లా ప్రెజెంట్ అవుతుంది, వాళ్ళ మెడికేషన్ ఎన్ని తీసుకుంటే తగ్గుతుందో దాని ప్రకారంగా మనం సివియారిటీని గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే యూట్రస్ లో మీరన్న ప్లేస్ లో, వాటి ప్లేస్ లో ఉండకుండా వేరే ప్లేసెస్ లలో ఎందుకు ఉంటుంది? ఎందుకు? సో పర్సే దాని మెకానిజం ఇంకా ఎవరికి తెలీదు. ఇట్ క్యాన్ బి బికాస్ రెట్రోగ్లేడ్ ఫ్లో వల్ల. ఒక్కొక్కసారి బ్యాక్ ఫ్లో వెళ్తుంది ఎండోమెట్రియాటిక్ టిష్యూ అనేది. అలా వెళ్ళినప్పుడు ఆ గ్లాండ్స్ అనేది వేరే ఎక్కడెక్కడ వెళ్తుందో అక్కడ వెళ్ళి అతుక్కున్నదని ఒక్కొక్క మెకానిజం అనేది చెప్తాము. సో ఇట్ క్యాన్ బి జెనెటిక్, ఇట్ క్యాన్ బి ఎనీ అదర్ రీజన్స్. కొంతమందికి ఏమన్నా సర్జరీ అప్పుడు ఏమన్నా ఎండోమెట్రియం లోపల లైనింగ్ డిస్టర్బ్ అయిందనుకో, అప్పుడు ఒక్కొక్కసారి వేరే దగ్గరికి వెళ్ళి ఇంప్లాంట్ అవుతుంది హైడ్రోజెనిక్. సో రకరకాలుగా రీజన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, ఎండోమెట్రియా ప్రాబ్లం ఉంది అని వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేసుకునేది? ఏ స్టేజ్ లో మీ దగ్గరికి రావడం జరుగుతుంది? సో ఫస్ట్ థింగ్ ఏ స్టేజ్ అంటే అసలు ఏం సిమ్టమాటిక్, ఏ సిమ్టమాటిక్ వాళ్ళు ఫస్ట్ టైం ఏం స్కాన్ చేస్తున్నప్పుడు ఎండోమెట్రియాటిక్ సిస్ట్ కనిపించేస్తుంది మాకు. సో వాళ్ళకి ఏం సిమ్టమ్స్ కూడా ఉండకపోవచ్చు, అట్లా కూడా స్టార్ట్ అవుతుంది. సెకండ్ థింగ్ సివియర్ డిస్మెనూరియా చెప్పాను, పెయిన్ ఉంది. థర్డ్ థింగ్ కలిసినప్పుడు, భార్యాభర్తలు కలిసినప్పుడు కూడా వాళ్ళకి పెయిన్ ఉంటుంది, డీప్ డిస్మెనూరియా అంటారు అనమాట. అప్పుడు ఇంకా సివియారిటీ కొంచెం హయ్యర్ స్టేజ్లో ఉన్నట్టు. సో దీనివల్ల మనము నార్మల్ స్కాన్లో కూడా మనకి ఎండోమెట్రియాటిక్ సిస్ట్ కనిపించేస్తాయి, అడినోమయాటిక్ చేంజెస్ ఇన్ ది యూట్రస్ కూడా కనిపిస్తాయి. సో బేసిక్ స్కాన్లోనే మనం డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. ఓకే, ఎంత నార్మల్ గా చూస్తున్నారు ఈ ప్రాబ్లం మీరు ఇప్పుడు? డిస్మెనూరియా ఎవ్రీ సెకండ్ పర్సన్ ఈస్ హ్యావింగ్ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ విత్ అడినోమయాసిస్, చాలా కామన్ అయ్యింది అది. సో పర్సే వాళ్ళు ఏమైనా భయపడాలా, మేడం మాకు ఇట్లా ఉంది, పిల్లలు ఏమన్నా ఇబ్బంది అవుతుందా అంటే చాలా మంచి మెడికల్ మేనేజ్మెంట్స్ కూడా వచ్చాయి మనకి. సో దాని గురించి మనకి ఏం టెన్షన్ లేదు. కొంచెం సివియారిటీ ఎక్కువ ఉంది, పెయిన్ ఉంటే వాళ్ళకి మేము లాప్రోస్కోపీ అడ్వైస్ చేస్తాము.
క్రైటీరియాస్ ఉంటాయి అన్నమాట బిఫోర్ టేకింగ్ ఇన్ టు లాప్రోస్కోపీ. సిస్ట్ సైజ్ ఎట్లా ఉంది, పెయిన్ ఎట్లా ఉంది, అసలు మెడికేషన్తో తగ్గట్లేదా, అవన్నీ చూసుకొని మనము వాళ్ళని ప్రాపర్గా మేనేజ్మెంట్లోకి తీసుకుంటాం. పిల్లలు పుట్టకపోవడానికి ఎండోమెట్రియాకి ఎట్లాంటి సంబంధం ఉంది? కరెక్ట్. ఫస్ట్ థింగ్ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ గురించి మాట్లాడదాం. వెన్ ది గ్లాండ్స్ ఆర్ ఇన్ ది ఓవరీస్, ఆ సిస్ట్ ఏమవుతుంది అంటే ఎండోమెట్రియాటిక్ సిస్ట్ నార్మల్ ఓవరీలోనే పెరిగిపోద్ది. సో ఫాలికల్స్ ఎగ్స్ అనేవి పెరగాలి. సో ఈ సిస్ట్ పెద్దగా ఉండడం వల్ల ప్లేస్ ఉండదు వేరే ఎగ్స్ పెరగడానికి. సో అక్కడ కొద్దిగా అడ్డొస్తుంది, ఎగ్స్ రిలీజ్ పెద్ద కావడానికి అడ్డొస్తుంది. సెకండ్ థింగ్ ఏంటి, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ వాళ్ళకి ఏమవుతుంది అంటే నార్మల్ పక్కన ఉన్న ట్యూబ్స్, గర్భసంచి, ఇంటెస్టైన్స్ అవన్నీ అతుక్కుంటాయి ఈ టిష్యూ వల్ల. మెయిన్గా అతుక్కున్న ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది అతుక్కోవడం వల్ల. అన్ని అతుకులు ఉంటాయి లోపల. సో నార్మల్ అనాటమీ అనేది డిస్టార్ట్ అవుతుంది. నార్మల్గా ఫ్రీగా ఉండాలి, ట్యూబ్స్ ఓవరీస్ ఫ్రీగా ఉండాలి, కానీ ఇదంతా ఒక అతుకులాగా ఏర్పడుతుంది అనమాట. సో ఎగ్ ఒకవేళ రిలీజ్ అయినా కూడా ఆ ట్యూబ్లో అతుకుల వల్ల ట్యూబ్ అనేది బ్లాక్ అవ్వచ్చు. సో అక్కడ కూడా మనకి ఇబ్బంది అవుతుంది. ఇంకోటి క్వాలిటీ, కొద్ది వరకు క్వాలిటీ కూడా తగ్గొచ్చు. ఎండోమెట్రియాటిక్ సిస్ట్ మంచి సిస్ట్ కాదు. సో ఎగ్ క్వాలిటీ కూడా కొంతవరకు తగ్గొచ్చు. సో దీనివల్ల మనకి ఇబ్బందులు అవుతుంది ఇన్ఫర్టిలిటీకి. సెకండ్ థింగ్ అడినోమయాసిస్. అడినోమయాసిస్ వల్ల ఇన్ఫర్టిలిటీకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకు అంటే ఎండోమయో జంక్షన్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్లీ ప్లేస్ వేర్ లోపల లైనింగ్ ఇంకా మధ్యలో లైనింగ్, ఆ లైనింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకు, ఇంప్లాంటేషన్ అయినప్పుడు బ్లడ్ వెజల్స్ అక్కడి నుంచే వస్తాయి. సో మంచి హెల్దీ ప్రెగ్నెన్సీ అవ్వాలి అంటే ఫస్ట్ బ్లడ్ ఫ్లోస్ ఇంపార్టెంట్. ఈ అడినోమయాసిస్ వాళ్ళకి బ్లడ్ ఫ్లో అనేది హ్యాంపర్ అవుతుంది. సో డిక్రీజ్ అవుతుంది బ్లడ్ ఫ్లో. సో వెంటనే అబార్షన్స్ అవ్వడం వల్ల, లేదా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంది కానీ ప్రెగ్నెన్సీ శాక్ కనిపించదు. సో ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్ ఇవన్నీ చాలా వరకు కామన్గా అవుతాయి అన్నమాట అడినోమయాసిస్ వాళ్ళకి. ఓకే. సో కొంతమందిలో సిమ్టమ్సే కనిపించవు అని చెప్తున్నారు. అలాంటప్పుడు మరి ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువైతే ఎలా? సో అడినోమయాసిస్, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఇస్ అ ప్రోగ్రెసివ్, ఆల్వేస్ ఇట్ కీప్స్ ఆన్ ప్రోగ్రెసింగ్. అంటే చిన్న సైజ్ నుంచి అది అతుకులు అయ్యేది లంప్ లాగా ఫామ్ అవ్వచ్చు. ఎందుకు అవుతుంది అంటే నార్మల్గా ఎవ్రీ మంత్ బ్లీడింగ్ అవుతుంది కదా, ఎండోమెట్రియం షెడ్ అవుతుంది. సేమ్ ఈ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ దగ్గర కూడా షెడ్డింగ్ స్టార్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ ది హార్మోన్స్. ఇక్కడ హార్మోన్స్ యాక్ట్ చేస్తే ఇక్కడ కూడా ఇది నార్మలే అనుకొని ఇక్కడ కూడా హార్మోన్స్ యాక్ట్ చేయడం వల్ల ఇక్కడ కూడా బ్లీడింగ్ అవ్వడం వల్ల అంత అతుకులాగా ఫామ్ అయింది. సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రోగ్రెస్, ఇట్స్ అ ప్రోగ్రెసివ్ డిజీజ్. సో దానివల్ల సివియారిటీ ఆర్ స్టేజింగ్ విల్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్ విత్ ఏజ్. సో ఎర్లీగా మన దగ్గరికి ఏమన్నా సిమ్టమ్స్, చిన్న సిమ్టమ్స్ ఉన్నా కూడా ఎర్లీగా చెకప్ చేసుకోవచ్చు. మేడం, హౌ డూ వీ స్టాండ్, కెన్ వీ వెయిట్ ఆర్ షుడ్ వి ప్లాన్ ఎర్లీ? సో దీని ప్రకారంగా మన స్కాన్లోనే తెలిసిపోతుంది, లేదు మేడం మీకు సిస్ట్ ఉంది, సో బెటర్ యూ ప్లాన్ ఎర్లీ. వీ కెన్ గివ్ దెమ్ ప్రీ కౌన్సిలింగ్ బిఫోర్ ప్లానింగ్ అన్నమాట. సో ఇన్ దట్ వే వీ కెన్ హెల్ప్ దెమ్. ఓకే. ఒకవేళ పిల్లలు పుట్టాలనుకునే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది? ఎన్ని రోజుల్లో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది? ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది? సో ఎన్ని రోజులు అన్న చెప్పడం కంటే ఎర్లియర్ ది డయాగ్నోసిస్ బెటర్ ఇస్ ది ట్రీట్మెంట్ అన్నమాట. ఎందుకంటే సివియారిటీ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్. సో సిస్ట్ డిపెండ్స్ అపాన్ ది సిస్ట్ సైజ్. స్మాల్ సిస్ట్ ఉందనుకోండి, సో అది ఎక్కువ మనకి ప్రాబ్లమాటిక్గా రాదు. సో న్యాచురల్ కన్సెప్షన్ ఆర్ ఐయుఐ కన్సెప్షన్ ట్యూబ్ స్ట్రెక్స్ చేసుకొని మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ పెద్ద సిస్ట్ ఉంది, చాలా స్కాన్లో మొత్తం ముద్దలాగా తెలుస్తుంది, అంత అతుకులు ఉన్నాయి అన్నప్పుడు కొంచెం లాప్రోస్కోపిక్లో కొంచెం క్లియరింగ్ చేసేసి ట్యూబ్స్ కూడా చాలా వరకు సివియర్ స్టేజెస్ వాళ్ళకి ట్యూబ్స్ డ్యామేజ్ అవుతాయి, ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్యూబల్ పేటెన్సీ ఉందా లేదా అనేసి సివియారిటీ పట్ట వీ విల్ ప్లాన్ ది మేనేజ్మెంట్. హైయర్ స్టేజ్ 4 ఎండోమెట్రియోసిస్ బెటర్ ఐవీఎఫ్. సో ఐవీఎఫ్ గురించి చెప్తారా, ఏంటి ఎలా చేస్తారు? సో ఐవీఎఫ్ ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ థింగ్ ఈజ్ సిస్ట్ ఇస్ బిగ్, సెకండ్ థింగ్ ట్యూబ్స్ ఆర్ ప్రాబ్లమాటిక్ ఇన్ దీస్ పేషెంట్స్, అండ్ థర్డ్ థింగ్ ది ఎన్విరాన్మెంట్ వేర్ ది ఎగ్ రిలీజ్ అయ్యే దగ్గర లేకపోతే ఎంబ్రియో పెరిగే దగ్గర ఎవ్రీథింగ్ ఈస్ టాక్సిక్. ఎందుకంటే బికాజ్ ఎవ్రీథింగ్ ఈస్ నాట్ గుడ్ కదా. సో ఐవీఎఫ్ ఏంటి, మనం కావాల్సిన ఎగ్స్ బయటికి తీసుకొని విల్ పుట్ దెమ్ ఇన్ అ హెల్దీ ఎన్విరాన్మెంట్ అండ్ మేక్ ది ఎంబ్రియోస్ గ్రో.
and then we will put back the embryos once the endometrium is ready. So near normal laga we are planning to do it. That is why the success will be better in IVF than in natural pregnancy in grade 4 endometriosis. ఓకే, అంటే ఎండోమెట్రియా ప్రాబ్లం వచ్చిన వాళ్ళందరికీ ఇదే ఒక్కటే మార్గమా, లేకపోతే ఇది ఒక్కటే మార్గం అంటే డెఫినెట్గా ట్యూబ్స్ డ్యామేజ్ అవుతాయి. ఇదంతా ప్యాథాలజీ, ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ది బాడీ. మనం ఏ రకంగా మనం మెడికల్ మేనేజ్మెంట్గా ప్రోగ్రెషన్ అనేది తగ్గించామనుకోండి, అది కాంట్రసెప్షన్ లాగా అయిపోద్ది. లైక్ అంటే ఏంటంటే, నేను ఇప్పుడు మెడికల్ మేనేజ్మెంట్, ఇప్పుడు పెయిన్ తగ్గడానికన్నా ఎండోమెట్రియోసిస్ సివియారిటీ తగ్గడానికి నేను ఏమన్నా టాబ్లెట్స్ వాడతాను, నేను ఏమన్నా టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తాను పేషెంట్స్కి అన్నప్పుడు, అది ఏం చేస్తుంది, నార్మల్ మెకానిజం వేర్ ఎగ్ ఇస్ గ్రోయింగ్, ఎగ్ హ్యాస్ టు రిలీజ్, ది బ్లీడింగ్ హ్యాస్ టు కమ్, ఇవన్నిటిని స్టాప్ చేస్తుంది. సో ఇండైరెక్ట్గా స్టాపింగ్ ది నార్మల్ ఎగ్ టు రిలీజ్. సో ఇట్ ఈస్ స్టాపింగ్ ది ప్రెగ్నెన్సీ టు హ్యాపెన్, టు మేక్ దిస్ ప్యాథోజెనసిస్ నార్మల్. సో ఈ రకంగా మనం ఏమన్నా ఇస్తే ఇట్ విల్ డిక్రీజ్ ది రిలీజ్ ఆఫ్ ది ఎగ్. సో అందుకే మనము ప్యారలల్గా చూసుకోవాలన్నమాట. సో బేసికల్గా ఎండోమెట్రియోసిస్ వాళ్ళకి ట్రీట్మెంట్ షుడ్ రన్ ప్యారలల్ విత్ ది పెయిన్ మేనేజ్మెంట్. ఓకే, ఇంకా పిల్లలియోసిస్ ప్రాబ్లం వల్ల పిల్లలు కలగకపోతే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉందో మీరు చెప్పారు కదా, IUI, IVF. సో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మీ దగ్గర. వాళ్ళకి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వచ్చినా వేరే మెడిసిన్స్ ఏవి వాడొద్దా? ఎలాంటి ఫాలో అప్ లో ఉండాలి? కరెక్ట్. సో మెయిన్గా వాళ్ళకు ఓన్లీ ప్రాబ్లం లైఫ్ మొత్తం సతాయించేది పెయిన్, సివియర్ పెయిన్ అండి. దే విల్ హ్యావ్ వెరీ సివియర్ పెయిన్. సో ఫస్ట్ థింగ్, పెయిన్ కోసం కూడా వీళ్ళు అడ్వైస్ లాప్రోస్కోపీ. One of the indication for laparoscopy is also severe pain. టాబ్లెట్స్ తగ్గట్లేదు అంటే లాప్రోస్కోపీ. ఎందుకు అంటే వీ విల్ సీ ఎంత పెద్ద సిస్ట్ ఉంటే విల్ ట్రై టు ఆస్పిరేట్ ఆర్ రిమూవ్ ది సిస్ట్ యాజ్ సచ్ అనమాట. సిస్ట్ మొత్తం తీసేస్తాం. సో దానివల్ల పెయిన్ అనేది కొద్ది వరకు తగ్గొచ్చు, నాట్ కంప్లీట్గా, అది మాత్రం షూర్. ఎందుకంటే ఇట్స్ అ ప్రోగ్రెసివ్ డిసీజ్, మనం ఏం చేయలేం. ఎంతవరకు మనము క్లీన్ చేద్దాం, ఎన్ని స్పాట్స్ ఉన్నాయి, ఎండోమెట్రియాటిక్ స్పాట్స్ అంటారనమాట. వేరే దగ్గర కూడా బ్రౌనిష్ డాట్స్ కనిపిస్తాయి. అవి కూడా మనము కాటరైజ్ చేసినా కూడా, ఏ రకంగా మనం 100% చేసినా కూడా, వీల్ హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ స్మాల్ గ్లాండ్స్, దట్ ఈస్ ఇనఫ్ టు మళ్ళీ ఒకసారి ప్రోగ్రెషన్ కోసం, డిజీజ్ ప్రోగ్రెసివ్ కోసం. సో వీళ్ళకి పెయిన్కి మేనేజ్మెంట్, బెస్ట్ మేనేజ్మెంట్ ఏంటి అంటే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఆర్ బెస్ట్. కానీ ఏంటి, హార్మోన్ వన్స్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఎగ్ రిలీజింగ్ని హ్యాంపర్ చేస్తుంది, స్టాప్ చేస్తుంది. సో వాళ్ళు ఏ రకంగా డెసిషన్ తీసుకుంటారు, మ్యామ్ ఫస్ట్ నాకు పెయిన్ తగ్గాలి, ఐ హ్యావ్ టు లీవ్ అ వెరీ నార్మల్ లైఫ్ ఫస్ట్, అది ప్రయారిటైజ్ చేసుకుంటే దెన్ వీ విల్ గో అహెడ్ అండ్ గివ్ ది మెడికల్ మేనేజ్మెంట్ ఫర్ దిస్. It will give a very good results for them. And once they say, ma'am, we want to plan our family, then the management keeps on changing. Okay. So it depends upon how are they planning their next life anamata. Okay. రైట్. ఇప్పుడు పిల్లలు పుట్టకపోవడానికి ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో పాటు ఇలాంటి కాజెస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో వన్స్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ PCOS, అది మాత్రం ఇట్స్ కమింగ్ నౌ అండ్ దెన్. సెకండ్ థింగ్ ఇంకా ఎక్కువ వచ్చేది అంటే ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్స్ ఏంటి అంటే నార్మల్ మయోమెట్రియం అనమాట. గర్భసంచి లైనింగ్లో ఒక దగ్గర ఒక గడ్డలాగా ఏర్పడింది అనుకో, నార్మల్ ఫైబర్సే అవి, నార్మల్ మజిల్ ఫైబర్సే గడ్డలాగా ఏర్పడితే దాన్ని ఫైబ్రాయిడ్ అంటాం. ఫైబ్రాయిడ్ ఇప్పుడు ఏ రకంగా, ఎంత ఉంది సైజు, ఎక్కడ ఉంది, అవి ఇంపార్టెంట్ ఫస్ట్ మనకి. ఇన్ఫర్టిలిటీకి అవి మనకి చాలా ఇంపార్టెంట్. సో డయాగ్నోసిస్ ఆఫ్ ఫైబ్రాయిడ్ సేమ్ స్కాన్, నార్మల్ స్కాన్లోనే మనకి ఫైబ్రాయిడ్స్ అని తెలిసిపోతాయి. కొంతమందికి ఒకటే ఫైబ్రాయిడ్ ఉంటుంది, కొంతమందికి చిన్నవి చాలా ఉంటాయి. సో చిన్నగా ఉన్నాయి, బయటికి గర్భసంచి బయట లైనింగ్కి ఉన్నాయంటే మనకేం ప్రాబ్లం ఉండదు ఇన్ఫర్టిలిటీకి ఆర్ దేనికైనా సరే. అది నార్మల్ సీడ్లింగ్ ఫైబ్రాయిడ్స్ అంటారు. పర్సే ఇట్ విల్ నాట్ ఎనీ హౌ డిలే ది ప్రెగ్నెన్సీస్. కానీ పెద్ద బిగ్ ఫైబ్రాయిడ్స్ ఒకవేళ గర్భసంచి లైనింగ్ నార్మల్ క్యావిటీకి లోపలికి అడ్డులాగా వచ్చి నార్మల్ క్యావిటీ స్పేస్ అనేది తగ్గిస్తుంది అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు ఇంటర్వ్యూ. అప్పుడు మనము దాన్ని తీయడానికి చూస్తాము. ఎలా తీస్తాం? మెయిన్లీ ఇట్ ఈస్ బై లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీ విత్ డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది ఫైబ్రాయిడ్. ఫస్ట్ థింగ్, స్మాల్ ఫైబ్రాయిడ్స్ అనుకోండి హిస్ట్రోస్కోపీ,
అసలు పైన ఏం ఇన్సిషన్ ఇయ్యము పొట్టమైన, అంత కింద నుంచే గర్భసంచి కింది నుంచే దారి లోపల నుంచి చిన్న పెన్ సైజ్ కెమెరా పెట్టేసి అక్కడ నుంచే రిసెక్ట్ చేసేసుకొని మనం తీసేయచ్చు. సో దట్ ఈస్ హిస్ట్రోస్కోపిక్ రిసెక్షన్ ఆఫ్ myoma. That is having a good results. We are doing very frequently. జస్ట్ దట్ ఆ ఫైబ్రాయిడ్ వల్లనే ప్రెగ్నెన్సీ వాళ్ళకి మోస్ట్ ప్రెగ్నెన్సీ వస్తుంది కాదనట్లేదు, ప్రెగ్నెన్సీ వస్తాయి కానీ ఎక్కువ 6 వీక్స్కే అబార్ట్ అవ్వడం, సో రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాసెస్ అన్నమాట. దాని ఈ ఫైబ్రాయిడ్ వల్ల ఎందుకు అక్కడ ప్లేస్ లేదు బేబీ పెరగడానికి, యువర్ బ్లడ్ సప్లై ప్రాపర్ గా లేదు. సో ఈ క్యావిటీ ప్లేస్ అనేది మంచిగా ఇస్తే, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే బేబీ డెఫినెట్ గా ఫర్దర్ గా పెరుగుతుంది. సో ఇన్ దీస్ కేసెస్ ఫైబ్రాయిడ్ కాజ్ ఉంటే ఫస్ట్ ఫైబ్రాయిడ్ తీసేసి విల్ టెల్ దెమ్ టు ట్రై న్యాచురల్లీ. ఓకే, అంటే యూట్రస్ కి సంబంధించి అబ్డామినల్ ప్రాబ్లమ్స్ అసలు ఫీమేల్ లో ఇన్ని రకాలుగా అసలు ఎందుకని, అసలు ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి ఎందుకు ఏర్పడతాయి, ఎవరిలో చూస్తుంటారు? ఇట్స్ పర్సే ఏంటి అంటే మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇట్స్ మోస్ట్ కామన్ అండ్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది హార్మోన్. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్లనే మనకి ఫైబ్రాయిడ్ అనేవి పెరుగుతాయి. ఈ ఫైబ్రాయిడ్ విత్ ఏజ్, ఈ ఏజ్ ఇంక్రీజ్ అయ్యేసరికి ఆర్ ప్రీ మెనోపాజల్ స్టేజ్ వచ్చేసరికి ఈస్ట్రోజన్ అనేది హార్మోన్ తగ్గినప్పుడు అవి ష్రింక్ అయిపోతాయి. సో ఇట్ ఈస్ లైక్ ఓన్లీ మిడిల్ ఏజ్ గ్రూప్ వేర్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, అప్పుడు మనకి అవి చాలా ఇంపార్టెంట్. బికాజ్ అది ఏ కొంతమందికి విల్ బి సర్ప్రైజ్, దే విల్ కన్సీవ్ అండ్ డ్యూరింగ్ ది డెలివరీ ఆర్ జస్ట్ బిఫోర్ దట్ వీ విల్ సీ అ ఫైబ్రాయిడ్. సో పర్ సే ఇట్ ఈస్ కరెక్ట్ అదేనా అని మనం చెప్పలేము, వేరే అన్ని కాజెస్ రూల్ అవుట్ చేసుకొని ఇది ఆబ్వియస్ కాజ్ ఉంటేనే వీ హ్యావ్ టు ఇంటర్వ్యూన్ అనమాట. సో మెయిన్లీ ఈస్ట్రోజన్ డిపెండెంట్. ఓకే, వీటికి ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తాయా ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు? ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు పర్ సే పెయిన్ అనేది డిస్మెనూరియా కూడా ఉంటుంది వీళ్ళకి, మరీ అంత సివియర్గా ఉండదు. కానీ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్. నార్మల్ 3-4 days అయ్యేది బ్లీడింగ్, 3-4 daysకి అవ్వచ్చు. కానీ చాలా ప్యాడ్స్ మార్చుతున్నాం మేడం, వీఆర్ లూజింగ్ సో మచ్ ఆఫ్ బ్లడ్, దెన్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది సిమ్టమ్. ఓకే, అంటే మిగతా ప్రాబ్లమ్స్ లలో ఐరన్ తక్కువ ఉన్నా, కొంతమందికి థైరాయిడ్ ఉన్నా కానీ వాళ్ళలో కూడా ఎక్కువగా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కదా. సో అప్పుడు ఫైబ్రాయిడ్స్ వచ్చిందా వీటి వల్ల? విత్ బ్లడ్ టెస్ట్ అండ్ స్కాన్ వీ కెన్ డయాగ్నోస్ అన్ని హార్మోన్స్ నార్మల్ ఉన్నాయి బట్ దిస్ ఫైబ్రాయిడ్ ఈస్ వెరీ బిగ్ సైజ్ అంటే దెన్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఫైబ్రాయిడ్. సో వీల్ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్, ఒక్క దాని మీదనే ఫోకస్ కాకుండా మల్టిపుల్గా మనము చూసుకొని మల్టిపుల్గా డయాగ్నోసిస్ చేసుకొని వేర్ ఇస్ ఇట్ అనేది చూసుకోవాలి. లేటరల్ డయాగ్నోసిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫోకస్డ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫైబ్రాయిడ్ అట్లా కాకుండా. ఓకే, ఒకసారి ఫైబ్రాయిడ్స్ వస్తే తీసేశారు, మళ్ళీ ఇంకా వచ్చే ఛాన్సెస్ తక్కువ అండి. బికాస్ ది ఫైబ్రాయిడ్ ఇంటాక్ట్ ఇస్ రిమూవ్డ్ అనమాట. ది ఎంటైర్ విత్ ది దాని కవరింగ్ ఉంటుంది, క్యాప్సూల్ అనేసి అంటారు. ది ఎంటైర్ ఫైబ్రాయిడ్ ఈస్ రిమూవ్డ్. సో పర్ సే రిపీషన్ ఆఫ్ ఫైబ్రాయిడ్ ఈస్ నాట్ వెరీ కామన్. ఓకే, సో ఫీమేల్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, పిల్లలు కలగకపోవడానికి. మేల్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు? మేల్ లో వీఆర్ సీయింగ్ మెనీ every 4th or 5th పేషెంట్స్ విత్ డిక్రీస్డ్ కౌంట్ తక్కువ ఉందనేసి వస్తారు. సో ఫస్ట్ మేము అడిగేది వాళ్ళ హిస్టరీ, ఏజ్, దాంతోపాటు ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా. హ్యాబిట్స్ ఐదర్ టు ఆల్కహాల్, టొబాకో ఆర్ ఎనీ స్మోకింగ్. Okay. And third thing, occupation. Occupation has a very critical and a big role for them count తగ్గడానికి. Third thing is how much is their weight, BMI అంటారు అనమాట, బాడీ మాస్ ఇండెక్స్. ఇవన్నీ నార్మల్గా జనరల్గా వీ హ్యావ్ టు చెక్. ఇవన్నీ ఏవి లేకపోతే దెన్ వీ హ్యావ్ టు థింక్ దెన్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్ట్రెస్, it is because of the environmental changes, because ఈ ఫుడ్స్ అన్ని డిఫరెంట్ గా వస్తున్నాయి, ప్యాక్డ్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్, ఇవన్నీ డైరెక్ట్ ఎక్కువ ఎఫెక్ట్స్ స్పర్మ్స్ లో కనిపిస్తుంది. ఓకే, సో దాని వల్ల కౌంట్స్ తగ్గుతున్నాయి. ఓకే, ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి, హైదరాబాద్ నుంచి రాధా గారు. రాధా గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో అండి డాక్టర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. హలో అండి, నాకు 29 years అండి, ఇప్పుడు 6 weeks అండి ప్రెగ్నెంట్. స్కానింగ్ చేస్తే ఫైబ్రాయిడ్ మెజరింగ్ వచ్చిందండి, 50x48x44 అండి. ఇది అవుట్ సైడ్ ఉందని చెప్పారండి, దీనివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందండి? సో ఇప్పుడు ఫైబ్రాయిడ్ అవుట్ సైడ్ ఉంది అని చెప్తే, సో ఎగ్జాక్ట్గా ఫైబ్రాయిడ్ మనకు స్కాన్లో తెలుస్తుంది, మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ది ఫైబ్రాయిడ్ అండ్ లొకేషన్ ఆఫ్ ది ఫైబ్రాయిడ్.
లొకేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. అంటే అవుట్ సైడ్ అంటే ఎక్కడున్నా మనకు ప్రాబ్లం లేదు పర్సే. దీని వల్ల అయితే మోస్ట్లీ ప్రెగ్నెన్సీ అయితే డిలే అవ్వడం ఉండదు. We have a very good latest scans, that is 3D scan. 3D scan ఏంటి అంటే యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ ఎగ్జాక్ట్ పొజిషన్ మ్యాపింగ్ అనేది ఉంటుంది అనమాట. దట్ విల్ గివ్ యూ అ పిక్చర్. ఫైబ్రాయిడ్ ఎక్కడుంది, ఎగ్జాక్ట్గా మన క్యావిటీకి ఏమైనా డిస్టర్బ్ అవుతుందా. సో 3D scans రొటీన్గా వీ డూ ఫర్ ఆల్ ది పేషెంట్స్. This is a greatest boon anamata because of this 3D scans. Unnecessary hysteroscopies, unnecessary laparoscopy removal is not advised. 3D lo cavity distort avvatledu ante we can just neglect that fibroid. It is not going to anyhow delay the pregnancy. ఓకే, ఇది లేటెస్ట్ టెక్నాలజీయా? ఈ 3D has been many years but it's routinely done in our center. ఓకే, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాగా మెయిల్లో అంటే కౌంట్ పడిపోవడము అని. సో డ్రింక్ అండ్ స్మోక్ చేస్తే దానికి కౌంట్ పడిపోవడానికి ఎట్లాంటి సంబంధం ఉంటుంది? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ROS అన్నమాట, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్. నార్మల్గా స్పర్మ్ డెవలప్మెంట్ ఫ్రమ్ చిన్న సైజ్ నుంచి టిల్ ఇట్స్ కమింగ్ అవుట్, టిల్ ఇట్స్ డెవలపింగ్, ఆల్ దట్ స్టేజెస్ ఇట్ రిక్వైర్స్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ROS, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్. ఇవేంటి అంటే ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వేర్ ది హెల్ప్స్ ఇన్ గ్రోయింగ్. Okay, but this alcohol or smoking or any other obesity, all this causes increased ROS. The ROS will become more. The environment where it is growing is not good. Okay. So indirectly obviously the count is decreased. Okay. Before it is coming out. So Okay. the actual development kochaka before it is released out, already the sperms are damaged because of increased ROS. So దీని వల్ల మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి కౌంట్ అనేది తగ్గొచ్చు. ఓకే, మరి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది కౌంట్ పెరగడానికి? కౌంట్ పెరగడానికి వీ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ హార్మోన్ టాబ్లెట్స్ ఆల్సో విత్ యాంటాక్సిడెంట్స్ విల్ అడ్వైస్. ఫస్ట్ థింగ్ ఈజ్ టు డిక్రీజ్ మన నుంచి ఏమైనా స్ట్రెస్, వాళ్ళ స్ట్రెస్ నుంచి వాట్ ఎవర్ పాసిబుల్ దే హ్యావ్ టు డిక్రీజ్. అదొకటి ఫస్ట్ థింగ్ విల్ అడ్వైస్. అలాంగ్ విత్ దట్ విల్ అడ్వైస్ దెమ్ సర్టన్ హార్మోనల్ ట్రీట్మెంట్ ఫర్ 3 months. దాంతో పాటు ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే దెన్ వీ కెన్ గో అకార్డింగ్లీ. ఇంప్రూవ్మెంట్ ఎంత ఉంది అనేది చూసుకొని వీ కెన్ ప్లాన్ దేర్ మేనేజ్మెంట్. ఓకే, జనరల్లీ మెయిల్ అండ్ ఫీమేల్లో ఇద్దరిలో ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్ ఫీమేల్లో ఉండి కౌంటింగ్ తక్కువ ఉండి మెయిల్లో ఉంటే అలాంటి కపుల్కి మీరు ట్రీట్మెంట్ ఇవ్వడం ఎంత డిఫికల్ట్? Difficult is there. It's a challenging when it comes to endometriosis, because endometriosis we have to see about how is the quality. See, quality anedi we can't change, first thing. However is it, we will take it out, but the environment we create to give a good embryos, adi matram there. But though everything is challenging, but because it's so advanced in equipments, IVF equipments, then the success is going very good. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. పిల్లలు పుట్టకపోవడానికి ఎన్ని కాజెస్ ఉన్నాయో తెలియజేసి వాటికి ఎలాంటి